కాశీలోన ఒక అఘోర యోగిని నేను కలిశాను. ఆయన ఎవరితో మాట్లాడాడు, మాట్లాడాలనిపిస్తే కూడా చాలా తక్కువగా మాట్లాడతాడు. కాశీలో ఉన్నటువంటి కొంతమంది మహాగురువుల్లో ఆయన ఒకడు. అప్పుడు నేను కూర్చొని మామూలుగా ధ్యానంలో ఉన్నాను. నా గురించి చెప్పినట్లున్నారు కాబట్టి నాతో కొంచెం రెస్పెక్టబుల్గా మాట్లాడాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నా జీవితంలో నేను చేసిన తప్పేమిటిది అంటే, ఒక చిన్న పొరపాటు చేయడం వలన నా శక్తి అంతా నేను పోగొట్టుకున్నాను స్వామి అన్నాడు. ఆయన కొన్ని విద్యలు ప్రదర్శించేవాడు. ఇప్పుడు ఆ విద్యలో ఆయన ప్రదర్శించలేకపోయేటువంటి దుస్థితిలో ఉన్నాడు. చూశారా బాబు? చూడండి, ఒక వ్యక్తి ఎక్కడో భూమిలో ఉన్నటువంటి బంగారం చూస్తాడు. దీన్ని దృష్టి అంటారు. ఏంటి ఆ దృష్టి? అలా వెళ్తూ ఉంటాడు, ఆయన కంటి కనపడుతుంది అది ఇక్కడ బంగారం ఉంది అని. అటువంటి శక్తి ఆయనకు ఉంది. మరి అంతేనా? అక్కడ బంగారును చూడగానే దాన్ని పైకి లేపేటువంటి శక్తి కూడా ఉంది. చూసారా బాబు? చాలామంది ఏం చేస్తుంటారంటే తెలియక ఈ నిధులని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిధి ఉంది అని తెలిసినా అసలు నువ్వు దాన్ని పైకి తీసుకొచ్చేటువంటి శక్తి నీకు ఉండాలి, వాడికి ఉండాలి, ఉపాసకుడికి. లేదనుకోండి దొరకదా నిధి. చూసారా? చాలామంది దేవుడు ఎక్కడున్నాడయ్యా చూపించండి అయ్యా అంటుంటారు. అసలు దేవుడు ఎక్కడున్నాడో మీకు ఇక్కడే తెలిసిపోతుంది. చూడండి, ఒక వ్యక్తి 1 కేజీ బంగారు లేదా ఒక 1/2 కేజీ బంగారు తీసుకొని ఒక భూమిలో పాతాడు. ఒక వ్యక్తికి ఒక తోట ఉంది. బంగారు ఇంట్లో పెట్టుకోకుండా నాకు సేఫ్టీ లేదని చెప్పేసి కావలసి కానీ వెళ్ళి ఓ చోట తవ్వి 1/2 కేజీ బంగారు పెట్టాడు. మీకు విషయం తెలుసా? ఆఫ్టర్ 21 డేస్ లేదా 42 డేస్ లోపల నువ్వు తవ్వేమనుకో బంగారు ఉండదు అక్కడ. అదేమిటండి అని అంటే 21 డేస్ లోపల కానీ 42 డేస్ లోపల కానీ ఒక శక్తి వచ్చి దాన్ని ఆవహిస్తుంది దాన్ని. ఇంకా నువ్వు ట్రై చేసినావు అనుకో నీకు దొరకదు ఇంకా అది. చూసారా? ఇప్పుడు ఆ భూతాన్ని కంట్రోల్ చేసే శక్తి ఉండాలి. ఆ భూతం ఏం చేస్తుంది? వీడి తవ్వగానే ఓ అమ్మ వీడు కనుక్కున్నాడే అని చెప్పేసి దాన్ని పట్టుకెళ్ళిపోతుంది. చూసారా బాబు? ఈ 2 శక్తులు ఆయనకు ఉన్నాయి. ఇవన్నీ ఆయన చెప్పిన రహస్యాలే, నాకెక్కడ తెలుస్తాయి? ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు అనుకోండి, నేను 10 క్వశ్చన్లు పడతాయి ఆయనకి. సరే, ఏం జరిగింది? ఇటువంటి శక్తులన్నీ ఆయనకు ఉన్నాయి. సరే, ఏం చేశాడు ఆయన? ఒక చోట ఒక రాజు యొక్క భవనంలోన ఒక నిధిని తీశాడు. తీస్తే రాజు, అప్పట్లో ఉన్న రాజుల కాలం కదా అది, తరతరాలుగా వాళ్ళు వస్తూ ఉంటారు. ఆయన కొన్ని వజ్రాలు కొంత బంగారు గిఫ్ట్గా ఇచ్చాడు. సంతోషంగా వచ్చాడు. నేనేం చేసుకోవాలా అనుకున్నాడు. ఈ వజ్రాలు అవన్నీ ఏం చేశాడంటే
తన ఆశ్రమంలోనే ఒక చోట పాతి పెట్టాడు. ఎందుకంటే వాళ్ళకి ఏముండవు, బీరువాలు అవన్నీ పాతి పెట్టాడు. దానికి పాతి పెట్టేటప్పుడు కొన్ని విధి విధానాలు ఉంటాయి, అవన్నీ చేశాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసునా? ఆయన ఆ శక్తి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తీయాలంటే తీయలేకపోతున్నాడు. చూసారా తమాషా? స్వామి, అక్కడే ఉంది స్వామి, అది నేను తీయలేకపోతున్నాను, మీరు ఏమైనా తీస్తారా అన్నాడు. మా విద్య వేరే విద్యలే స్వామి, మరంతా బ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, యోగ విద్య ఏమన్నా ఉంటే అడగండి, అన్నీ చెప్తా. ఆ విద్య నాకేం తెలియదు అన్నాను. అప్పుడు నేను ప్రశ్న వేసిన, సరే మీకు ఎందుకు కలిగింది ఈ దుస్థితి చెప్పండి అన్నాను. ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, బయట వెళ్ళి ఇట్లా కూర్చునేవాడు కుర్చీ వేసుకొని, ఎవడెవడు ఆశ్రమానికి వస్తాడో వాడు రావడము, కాళ్ళు పట్టుకోవడం, కాళ్ళు పిసకడం, చూడండి, కాళ్ళు పట్టడం. ఇలా ఎప్పుడైతే కాళ్ళు పట్టడం జరిగిందో రోజుకు 10 మంది, 20 మంది, 30 మంది మొత్తం పోయింది. కాబట్టి ఉపాసకులు ఎప్పుడు కూడా కాళ్ళు పట్టించుకోరు, అది గుర్తుపెట్టుకోండి. ఎనీ ఉపాసక, ఇప్పుడు చాలామంది దశమహావిద్యాదేవతల మంత్రాలు చేస్తున్నారు, భైరవుల మంత్రాలు చేస్తున్నారు, అంటే మీరు ఉపాసన చేస్తున్నారు. ఎవ్వరు కూడా పొరపాటున మీ కాళ్ళు కూడా పట్టించుకోకండి. పట్టుకున్నారా, నువ్వు ఎంత సంపాదించుకున్నావు అది పోతుంది. టేక్ కేర్.